హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి. సో సారీ ఫర్ దట్. కానీ ఈరోజు ముందుకి ఒక కొత్త టాపిక్తో వచ్చాము. ఏంటంటే సాయిల్ మెకానిక్స్. సో సో సాయిల్ మెకానిక్స్ అంటే మనకు ఆల్రెడీ సాయిల్ మెకానిక్స్ అనేది సివిల్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో మనకి ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా సాయిల్ మెకానిక్స్ నుంచి మేజర్ క్వశ్చన్స్ అనేవి చాలా ట్రిక్కీగా అడుగుతాడు. సో సాయిల్ మెకానిక్స్ నుంచి క్వశ్చన్స్ లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే ఉండదు. సో ఎందుకంటే ఎవ్రీ సివిల్ ఇంజనీర్ సాయిల్ మెకానిక్స్ బేసిక్స్ అనేవి కన్ఫామ్గా నేర్చుకుని ఉండాలి. సో అందుకని ఈరోజు మనం సాయిల్ మెకానిక్స్ గురించి డిస్కస్. సో ఇందులో ముందుగా ఏంటంటే దీంట్లో మెయిన్గా ఈ వీడియోలో మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే సో బేసిక్ ఇంట్రడక్షన్ సాయిల్ మెకానిక్స్ అనేది ఏంటి, సో సాయిల్ మెకానిక్స్ వల్ల యూజెస్ ఏంటి, సాయిల్ మెకానిక్స్ స్టడీ చేయడం వల్ల, అలాగే సాయిల్ యొక్క ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, సో సాయిల్ అనేది డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటుంది, అలాగే 3 phase డయాగ్రామ్ అంటే ఏంటి, యాజ్ వెల్ యాజ్ కాంపాక్షన్ మెకానిజం అంటే ఏంటి, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో సాయిల్ మెకానిక్స్ అనేది ఏంటంటే సింపుల్గా ఒక సాయిల్స్ యొక్క బిహేవియర్, సో వాటి యొక్క ఫిజికల్ ఫీచర్స్ కావచ్చు, లేదంటే మెకానికల్ బిహేవియర్ కావచ్చు, సాయిల్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉందో స్టడీ చేసేదాన్ని సాయిల్ మెకానిక్స్ అంటారు. సో కొంతమంది ఏమనుకుంటారంటే జియో టెక్నికల్ ఇంజనీరింగ్ అండ్ సాయిల్ మెకానిక్స్ అనుకుంటారు, కానీ రెండింటికి స్మాల్ డిఫరెన్స్ అనేది ఉంది. సో మన దగ్గర సాయిల్ మెకానిక్స్ అండ్ రాక్ మెకానిక్స్ ఉంటే వీటిని ఎక్స్టెండ్ చేసుకుంటా జియో టెక్నికల్ ఇంజనీరింగ్లోకి వెళ్తాం. సో నథింగ్ బట్ ఇంజనీరింగ్ అప్లికేషన్ ఆన్ సాయిల్స్ అండ్ రాక్స్. ఓకే, జియో టెక్నికల్ ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ అప్లికేషన్ ఆన్ సాయిల్స్ అండ్ రాక్స్. ఓకే, సో మనకేంటంటే ఈ సాయిల్ మెకానిక్స్ అండ్ రాక్ మెకానిక్స్ ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఈ జియో టెక్నికల్ ఇంజనీరింగ్కి ఒక ఫౌండేషన్ లాగా యూజ్ అవుతుంది. సో బేసిక్ మెటీరియల్ కింద ఈ సాయిల్ మెకానిక్స్ అండ్ రాక్ మెకానిక్స్ అనేది యూజ్ అవుతుంది జియో టెక్నికల్ ఇంజనీరింగ్. సో ఇది మనకేంటంటే సివిల్ ఇంజనీర్ ఆస్పెక్ట్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రతి ఏ సాయిల్ అనేది మనకి సూటబుల్గా ఉంది కన్స్ట్రక్షన్కి, యాజ్ వెల్ యాజ్ ఏ సాయిల్లో మనం ఎంతవరకు ఎన్ని ఫ్లోర్స్ అనేవి కట్టుకోగలుగుతాం. సో అంటే నథింగ్ బట్ సాయిల్ సూటబిలిటీ, కన్స్ట్రక్షన్ సాయిల్ సూటబిలిటీని తెలుసుకోవాలనుకున్నా. ఓకే, అది ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్లో తీసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే సాయిల్ మెకానిక్స్ అనదర్ వేలో కూడా మనకు యూజ్ అవుతుంది. సో అగ్రికల్చరల్ ఫీల్డ్, ఏ సాయిల్లో ఏ టైప్ ఆఫ్ పర్మిబిలిటీ కండిషన్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకుని ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ వేయగలం, అదంతా కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్, అదంతా కూడా అగ్రికల్చర్ బేస్డ్. సో డిఫరెంట్ కండిషన్స్లో మనకి ఈ సాయిల్ మెకానిక్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ ఫార్మేషన్ అనేది మనకి డిఫరెంట్ ఫినామినాస్ ద్వారా ఏర్పడుతూ ఉంటుంది. అవి ఎదర్ ఫిజికల్, బయలాజికల్, క్లైమేటికల్ అండ్ జియోలాజికల్ ఫ్యాక్టర్స్ ఇవేవైనా ఉండొచ్చు. ఈ ఫ్యాక్టర్స్ వల్ల మనకి సాయిల్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే మనకి పెద్ద పెద్ద స్టోన్స్ నుంచి ఆ పార్టికల్స్ వేరైపోయి కానీ, అంటే సింప్లీ ఏంటంటే పేరెంట్ రాక్ నుంచి సెపరేట్ పీసెస్కి విడిపోయి సెపరేట్ సాయిల్ కింద కూడా ఫామ్ అవుతుంది మనకి సాయిల్ అనేది. సో సాయిల్ అనేది పేరెంట్ మెటీరియల్ నుంచి డిఫరెంట్ ఫినామినాన్స్ యూజ్ చేసుకొని మనకి సెపరేట్ అవుతుంది. సో వాటిల్లో ఏంటంటే
ఫస్ట్ వన్ వెదరింగ్. సో వెదరింగ్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, డిసింటిగ్రేషన్ ఆర్ డిగ్రేడేషన్ ఆర్ డిసింటిగ్రేషన్. డిసింటిగ్రేషన్ అంటే సింపుల్గా పేరెంట్ మెటీరియల్ నుంచి బ్రేక్ డౌన్ అయిపోవడం డ్యూ టు ద ఫిజికల్ ఆర్ కెమికల్ ఫెనామినాన్స్ అక్కడ ఇన్ ద ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఇది మనం చూస్తూ ఉంటాం. సో రివర్స్ దగ్గర కానీ సాయిల్ కొట్టుకుంటూ వస్తూ ఉంటుంది. సో పెద్ద పెద్ద రాక్స్ ఏమవుతాయంటే, రాక్స్ డిఫరెంట్ ఫెనామినాస్కి గురయ్యి సో బ్రేక్ డౌన్ అవుతూ ఉంటాయి, పీసెస్ కింద బ్రేక్ డౌన్ అయ్యి అవి సెపరేట్ ఆ పీసెస్ అన్నీ కూడా కంబైన్డ్గా వచ్చి సెపరేట్గా మళ్ళీ సాయిల్ లేయర్ కింద మళ్ళీ ఫామ్ అవుతుంది. సో ఇది దీంట్లో మనకి ఫిజికల్ వెదరింగ్. సో ఆల్రెడీ చెప్పాను కదా, వెదరింగ్ అంటే డిసింటిగ్రేషన్ ఆఫ్ రాక్, నథింగ్ బట్ ఆ పేరెంట్ మెటీరియల్ నుంచి అవి పీసెస్ కింద బ్రేక్ డౌన్ అయిపోతూ ఉంటాయి. సో దాంట్లో డిఫరెంట్ ఫినామినా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఫిజికల్ వెదరింగ్ అంటే ఏంటంటే, సో డిఫరెంట్ సో ఫిజికల్గా వాటిలో వచ్చే చేంజెస్ రాక్లో. సో ఫర్ సపోజ్ ఒక రివర్ ఉంది, రివర్ ఫ్లో అవుతున్నప్పుడు రాక్ మీద అలా వెళ్తూ ఉంటుంది. రాక్ మీద వెళ్తున్నప్పుడు ఆ ఫోర్స్కి రాక్ యొక్క ఫిజికల్ సర్ఫేస్ మీద మనకి ఆ ఫోర్స్కి పార్టికల్స్ అనేవి డిసింటిగ్రేట్ అయిపోతా ఆ రివర్తో పాటు క్యారీ అయి వెళ్ళిపోతూ ఉంటాయి. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, అబ్రాషన్ ఆఫ్ లార్జ్ రాక్స్ అక్కర్స్ when some forces cause two rock surfaces to come together, causing mechanical wearing or grinding of their surfaces. సో మనం చెప్పింది ఏంటంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్, సో ఒక రివర్ వచ్చి ఈ రాక్ మీద నుంచి వెళ్ళినప్పుడు రాక్ పార్టికల్స్ని బ్రేక్ డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది స్మాల్ పీసెస్ కింద. అలా కాకుండా సో అబ్రాషన్ అంటే మనకి తెలిసిందే. సో టూ పార్టికల్స్ అనేవి కొలైడ్ అయినప్పుడు, టూ సేమ్ టైప్ ఆఫ్ పార్టికల్స్ కొలైడ్ అయినప్పుడు అబ్రాషన్ అని చెప్తాం. సో ఎప్పుడైతే లార్జ్ రాక్స్ అనేవి ఏదైనా ఫోర్సెస్ వల్ల దగ్గరికి వచ్చి కొలైడ్ అవుతున్నప్పుడు ఏంటంటే, సో ర్యాపిడ్ జరిగి మధ్యలో బ్రేక్ డౌన్ అవుతూ ఉంటాయి. సో అక్కడ కూడా మనకి స్మాల్ పీసెస్ కింద బ్రేక్ డౌన్ అవుతూ ఉంటాయి. ఆ బ్రేక్ డౌన్ వల్ల కూడా మనకి సాయిల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ కెమికల్ వెదరింగ్ అంటే, సో డ్యూ టు ద కెమిస్ట్రీ ఆఫ్ ద రాక్. ఓకే, ఏంటంటే కెమికల్ అండ్ మినరలాజికల్ కాంపోజిషన్, కెమికల్ కాంపోజిషన్, రాక్లో ఉన్న కెమికల్ కాంపోజిషన్ వల్ల కూడా మనకి సాయిల్ అనేది రాక్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి, రాక్ ఆర్ సాయిల్ కానీ బ్రేక్ డౌన్ అయ్యి సెపరేట్ సాయిల్ కింద ఫామ్ అవుతుంది. అంటే పేరెంట్ మెటీరియల్ నుంచి బ్రేక్ డౌన్ అయిపోయి సెపరేట్ పార్టికల్స్ కింద అవి మూవ్ అవుతాయి. ఓకే, సో ఈ కెమికల్ వెదరింగ్లో డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి. హైడ్రాలసిస్, ఆక్సిడేషన్, రిడక్షన్, హైడ్రేషన్, కార్బోనేషన్, సొల్యూషన్. ఓకే, సో అంటే కెమికల్ ప్రాసెస్లు ఏవైనా జరిగినాయి, హైడ్రాలసిస్ యూస్ చేసుకుని, ఓకే, హైడ్రాలసిస్ వల్ల కానీ, ఆక్సిడేషన్ వల్ల కానీ, రిడక్షన్ వల్ల కానీ, హైడ్రేషన్ వల్ల కానీ, కార్బోనేషన్ వల్ల కానీ, దేని వల్ల బ్రేక్ డౌన్ జరిగినా సరే అది కెమికల్ వెదరింగ్. సో డ్యూ టు ద కెమిస్ట్రీస్ ఆర్ కెమికల్స్ ఇన్ ద మినరల్ కాంపోజిషన్, బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ బయాలజికల్ వెదరింగ్. ఓకే, సో బయాలజికల్ వెదరింగ్ మీన్స్ ఏంటంటే, ఒక బయట ఆర్గానిజం వల్ల బ్రేక్ డౌన్ అనేది జరుగుతాయి. అది కెమికల్ మీన్స్ లో కావచ్చు, ఫిజికల్ మీన్స్ లో కావచ్చు. ఒక ఆర్గానిజం వల్ల రాక్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే దాన్ని బయాలజికల్ వెదరింగ్ అంటాం. సో ఆ ఆర్గానిజం అనేది మేబీ బ్యాక్టీరియా ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ అవ్వచ్చు, ప్లాంట్స్ అవ్వచ్చు, లేదంటే యానిమల్స్ అవ్వచ్చు, ఏవైనా సరే. సో మనకేంటంటే ఆ పర్టికులర్ ఆర్గానిజం అనేది
వీటిని బ్రేక్ డౌన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో ఫర్ సపోజ్ ఇప్పుడు పెద్ద పెద్ద యానిమల్స్ ఉన్నాయి, వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే చిన్న ఇవి యాక్చువల్గా మెయిన్ కాజ్ కాదు. సో ఫర్దర్ వెరీ మైన్యూట్ ఫ్యాక్టర్స్లో ఈ వెదరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏంటంటే ఈ యానిమల్స్ ఎప్పుడైతే డిఫరెంట్ పర్పస్లో అవి రాక్స్ని రుద్దుకోవడం కానీ ఇవి కానీ చేస్తే అవన్నీ కూడా మైనర్ ఫ్యాక్టర్స్. సో అవి చేసినప్పుడు కూడా మనకు కొంత పార్ట్ డిసింటిగ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద వెదరింగ్ ప్రాసెస్. సో నెక్స్ట్ అక్యుములేషన్ ఆఫ్ మెటీరియల్స్. సో అక్యుములేషన్ ఆఫ్ మెటీరియల్స్ అంటే సింపుల్గా ఏం చెప్పచ్చు అంటే, సో అక్యుములేషన్ ఆఫ్ మెటీరియల్స్ అంటే ఏమి లేదు. అందుకే మనం బ్రేక్ డౌన్ గురించి చెప్పుకున్నాం. సో బ్రేక్ డౌన్ అయిపోయి పీసెస్ అన్ని కూడా సెపరేట్గా ఉన్నప్పుడు, సో సమ్ ఫోర్సెస్ వల్ల అది ఐస్ కావచ్చు, వాటర్ కావచ్చు, విండ్ కావచ్చు, సో కొంత కాలానికి అది నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. సో ఆ ఫోర్సెస్ వల్ల ఇవన్నీ కూడా అక్యుములేట్ అంటే టుగెదర్ అయిపోయి సో కొత్త సాయిల్ కింద ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈ కొత్త సాయిల్ కింద ఫామ్ అయ్యే ప్రాసెస్ని అక్యుములేషన్ ఆఫ్ మెటీరియల్స్ అంటాం. సో అక్కడ ఉన్న డీకంపోజింగ్ మెటీరియల్స్ కావచ్చు, ఆర్గానిక్ మ్యాటర్ కావచ్చు, లేదంటే ఆ బ్రేక్ డౌన్ అయిపోయిన సాయిల్ రాక్ పార్టికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కలిసిపోయి మొత్తం కూడా కొన్ని సంవత్సరాలకి ఈ కొత్త సాయిల్ కింద మనకి ఫామ్ అనేది జరుగుతుంది. సో పూర్లీ డ్రైన్ సాయిల్స్లోకి వచ్చేప్పటికి ఆర్గానిక్ మ్యాటర్ అనేది అక్యుములేట్ అవుతుంది ఎక్కువగా. ఎందుకంటే అక్కడ ఉన్న వాటర్ లాగింగ్ అనేది దాన్ని ఆక్సిడైజ్ అవ్వకుండా, అలాగే బ్రేక్ డౌన్ ఆక్సిడైజ్ అవ్వకుండా రెసిస్ట్ చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది. కాబట్టి సో అక్కడ ఆర్గానిక్ మ్యాటర్ కూడా అక్యుములేట్ అవుతుంది. సో కానీ వెల్ డ్రైన్డ్ అంటే సో రూట్ సిస్టమ్ ఎప్పుడైతే మనకి హోల్డ్ చేసిందో అప్పుడు మనకి ఈ సాయిల్ పార్టికల్స్ అనేవి మొత్తం కూడా అక్యుములేట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో మనకేంటంటే ఈ విండ్, వాటర్, ఐస్ ఇవన్నీ కూడా ఈక్వల్ ప్రయారిటీలో ఈక్వల్ అమౌంట్లో అక్యుములేషన్కి అనేది యూజ్ అవుతుంటుంది. సో నెక్స్ట్ వన్ లీచింగ్ అంటే ఏంటంటే మనకి సాయిల్లో ఉన్న సాల్ట్ కంటెంట్ని రిమూవ్ చేయడానికి వాటరింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో ఈ వాటరింగ్ చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే మనకి సో ఈ న్యూట్రియంట్స్తో పాటు సమ్ అమౌంట్ ఆఫ్ ఈ సాయిల్ కూడా ఎరోడ్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది ఇంకొక చోట డిపాజిట్ అయ్యి కొత్త సాయిల్ అక్కడ ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఏంటంటే ఇక్కడ నుంచి వేరే చోటకి అంటే ఎలా చెప్తారంటే మనకి ఒక థియరీ ఉంటుంది కదా, ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ బట్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, వన్ బాడీ టు అనదర్ ఆర్ వన్ ప్లేస్ టు అనదర్ అని చెప్తాం కదా. సో సేమ్ ఇది కొత్తగా ఫామ్ అవడం అంటే ఏమీ లేదు. సో ఎక్కడో బ్రేక్ డౌన్ అయింది, ట్రావెల్ చేసుకుంటూ వచ్చి వేరే చోట డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో అదే మనకి సాయిల్ ఫార్మేషన్లో ఉండే ఫినామినా. ఒక చోట బ్రేక్ డౌన్ అయింది, అక్యుములేషన్ ద్వారా కానీ ఇంకేదైనా ప్రాసెస్ ద్వారా అది కంబైన్ అయ్యి మనకి వేరే చోట డిపాజిట్ అవుతుంది. అంతే సాయిల్ ఫార్మేషన్ అనేది. ఇది గుర్తుపెట్టుకుంటే మనకి సాయిల్ ఫార్మేషన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్. సో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇక్కడ మనకి పెద్ద ప్రాసెస్ ఏం లేదు. అంటే కొత్త సాయిల్ ఫార్మేషన్ కన్నా అక్కడ ఉన్న సాయిల్లోనే అప్పర్ లేయరు, లోవర్ లేయరు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి, ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాయి. సో ఇది ఒక టైప్ ఆఫ్ కెమికల్ వెదరింగ్ లాంటిది. ఏంటంటే కెమికల్ రియాక్షన్స్ జరిగి లోపల ఎప్పుడైతే ఆర్గానిక్ మెటీరియల్స్ అనేవి డిగ్రేడ్ అయిపోయినాయో
అప్పుడు మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది అక్కర్ అవుతూ ఉంటుంది. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి మనకి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కూడా రెస్పాన్సిబుల్. ఓకే, సో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ వల్ల కూడా ఈ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో కెమికల్ కానీ ఫిజికల్ బ్రేక్ డౌన్ కానీ ఈ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ద్వారా కూడా జరుగుతూ ఉంటుంది. సో సో ఈ సాయిల్ అనేది ఓన్గా తన యొక్క షేప్ని అడాప్ట్ చేసుకుంటుంది ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి సాయిల్ అనేది ఓన్గా వాటర్ రిటెన్షన్ కెపాసిటీని అండ్ న్యూట్రియంట్ కంపోజిషన్ని మనకి షేపప్ చేసుకుంటాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేవాడికి క్యాల్సిఫికేషన్. సో క్యాల్సిఫికేషన్ అంటే ఏంటంటే, సో ఎప్పుడైతే మనకి ఎవాపోట్రాన్స్పిరేషన్లో వాటర్ అనేది రిమూవ్ అవుతూ వెళ్తూ ఉందో, సో వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ ఎవాపోట్రాన్స్పిరేషన్ అనేది ప్రెసిపిటేషన్ ఎక్సీడ్ అయి వెళ్తున్నప్పుడు ఈ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ వాటర్ నుంచి, సో గ్రౌండ్ వాటర్ నుంచి ఉన్న ఈ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్వర్డ్ మూమెంట్ తీసుకుంటే మనకి రెయిన్ వాటర్ మాత్రం డౌన్వర్డ్ మూమెంట్కి వస్తూ ఉంటుంది. సో ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనకి అక్కడ కూడా బ్రేక్ డౌన్ అనేది జరుగుతూ ఉంటుంది పార్టికల్స్. సో అక్కడ కూడా బ్రేక్ డౌన్ జరిగి ఆ బ్రేక్ డౌన్ అయినవి మళ్ళీ సమ్ ఫోర్సెస్ ద్వారా అక్యుములేట్ అయ్యి కొత్త సాయిల్ కింద మనకి ఫామ్ అవుతుంది. ఏమీ లేదు, ఎక్కడ ఒక చోట మనకి సాయిల్ ఒక పేరెంట్ మెటీరియల్ నుంచి బ్రేక్ డౌన్ అయిపోతా సమ్ ఫోర్సెస్ ద్వారా అది అక్యుములేట్ అయ్యి కొంత దూరం వెళ్ళాక అక్కడ డిపాజిట్ అవుతుంది. ఓకే, ఆ ఫోర్సెస్ తగ్గిన తర్వాత ఒక చోట డిపాజిట్ అవుతుంది. సో ఏ ప్రాసెస్లో అయినా ఇదే, ఎటువంటి ఫార్మేషన్ ప్రాసెస్లో అయినా ఇదే ఫినామినా. ఈ ఫినామినాస్ నుంచి మనకి ఇంకేం ఉండవు. ఓకే, సో క్యాల్సిఫికేషన్ అర్థమైంది కదా. ఎప్పుడైతే మనకి ఎవాపోట్రాన్స్పిరేషన్ అనేది ప్రెసిపిటేషన్ మించి ఉంటుందో, సో అంటే ఎప్పుడైతే వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుందో మనకేంటంటే సాల్ట్స్ కూడా అప్వర్డ్ మూమెంట్ తీసుకుంటాయి, కానీ మనకి కిందకు వచ్చే రెయిన్ వాటర్ మాత్రం డౌన్వర్డ్ మూమెంట్ తీసుకుంటాం. సో ఆ టైంలో కూడా బ్రేక్ డౌన్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఏది సాల్ట్స్ పైకి వెళ్ళిపోదామని ట్రై చేస్తున్నాయి, సో రెయిన్ వాటర్ కిందకు వెళ్దామని ట్రై చేస్తుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, అక్కడ పార్టికల్స్ అనేవి ఈ టూ ఫోర్సెస్ వల్ల వీక్ అయిపోయి డిసింటిగ్రేట్ అయిపోతాయి ఆ పేరెంట్ పార్టికల్స్ నుంచి. సో ఇప్పటి వరకు మనం సాయిల్ ఫార్మేషన్ గురించి చదువుకున్నాం. సో ఆ ఫామ్ అయిన సాయిల్ అనేది ఏ స్ట్రక్చర్లో మనకి ఫామ్ అవుతుంది. ఓకే, సో జామెట్రికల్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందండి. ఓకే, ఒక గ్రెయిన్తో ఇంకో గ్రెయిన్కి జామెట్రికల్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, అలాగే అటు యొక్క స్ట్రక్చర్ని బట్టి మనకు ప్రాపర్టీస్ ఏ విధంగా వస్తాయి. ఓకే, అది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో ముందుగా సాయిల్ స్ట్రక్చర్స్లో మనకి ఎప్పుడు 6 టైప్స్ ఉంటాయి. సో సింగిల్ గ్రెయిన్ స్ట్రక్చర్, హనీకోమ్ స్ట్రక్చర్, ఫ్లాక్యులేటెడ్ స్ట్రక్చర్, డిస్పర్స్డ్ స్ట్రక్చర్, కోర్స్ గ్రెయిన్ స్కెలిటన్ అండ్ క్లే మ్యాట్రిక్స్ స్ట్రక్చర్. సో ఓకే, సో సింగిల్ గ్రెయిన్ సాయిల్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే నథింగ్ బట్ శాండ్ ఆర్ గ్రావెల్. ఏంటంటే పొజిషన్లెస్ సాయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సింగిల్ గ్రెయిన్ సాయిల్ స్ట్రక్చర్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం వాటిలో. సో ఇక్కడ ఏంటంటే మనకి సర్ఫేస్ ఫోర్స్ అనేది తక్కువ ఉంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే సపోజ్ ఒక శాండ్ కానీ గ్రావెల్ కానీ మనం అన్లోడ్ చేస్తున్నప్పుడు ఏంటి, అది దాని యొక్క గ్రావిటీని బేస్ చేసుకుని ఒక ఏరియాకి సెటిల్ అవుతుంది, ఒక ఏరియాలో సెటిల్ అవుతుంది, అంతేగాని డ్యూ టు ద ఫోర్స్ వల్ల కాదు కదా. సో సర్ఫేస్ ఫోర్స్ వల్ల కాదు కదా. సో బేస్డ్ ఆన్ ద గ్రావిటీ ఓన్లీ ఇట్ విల్ సెటిల్. ఓకే,
ఫైనల్ అలాగే ఈ సింగిల్ గ్రైండ్ సాయిల్ స్ట్రక్చర్ అనేది ఫైనల్ పొజిషన్ అటైన్ చేసిన తర్వాత జస్ట్ ఒక పార్టికల్తో ఇంకో పార్టికల్ కాంటాక్ట్ మాత్రమే జరుగుతుంది, బాండ్ అనేది ఉండదు. పార్టికల్ టు పార్టికల్ బాండింగ్ కానీ కొహెషన్ కానీ మనం అబ్జర్వ్ చేయం. ఓకే, సో ఇక్కడ మనం ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పార్టికల్స్ జస్ట్ కాంటాక్ట్ అయ్యి ఉన్నాయి. ఓకే, కాంటాక్ట్ అయ్యి ఉన్నాయి జస్ట్, అంతేగాని మనకి పార్టికల్ టు పార్టికల్ బాండింగ్ అనేది మనం చూడం, జస్ట్ కాంటాక్ట్ అయ్యి మాత్రమే ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేపటికి హనీకోమ్ సాయిల్ స్ట్రక్చర్. హనీకోమ్ సాయిల్ స్ట్రక్చర్ అంటే, సో ఈ సాయిల్ స్ట్రక్చర్ అనేది చాలా 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 లూజ్ సాయిల్ స్ట్రక్చర్. సో ఇది మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే, ఓకే, సో ఈ హనీకామ్ స్ట్రక్చర్లో ఏంటంటే ఈ 0.02 mm నుంచి 0.002 mm ఈ మధ్యలో ఉన్న రేంజ్లో ఉన్న సాయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఫైన్ శాండ్స్ కావచ్చు, సిల్ట్స్ కావచ్చు, వీటిల్లో ఎక్కువగా మనం హనీకామ్ స్ట్రక్చర్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ సాయిల్స్ ఎప్పుడైతే మనకి గ్రౌండ్ మీద సెటిల్ అయ్యిందో, ఒక పార్టికల్ టు పార్టికల్ అట్రాక్ట్ అయ్యి జాయిన్ అవుతాయి. జాయిన్ అవ్వడం వల్ల ఒక బ్రిడ్జ్ లైక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లైక్ దిస్. సో ఈ బ్రిడ్జ్ లైక్ స్ట్రక్చర్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అక్కడ మనకి వాయిడ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఆ వాయిడ్స్ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే సాయిల్ అనేది లూజ్ అయిపోతుంది, ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉంది. స్పేస్ ఉన్నప్పుడు సాయిల్ లూజ్గా ఉంటుంది కదా. సో ఆ లూజ్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి శాండ్ అనేది ఎక్కువగా కన్స్ట్రక్షన్కి, లోడింగ్ స్టాటిక్ లోడింగ్ కండిషన్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. వైబ్రేషన్స్ కానీ షాక్స్ కానీ ఈ రెసిస్ట్ చేయలేదు. ఓకే, సో ఇదేంటంటే ఇక్కడ మనకి అట్రాక్షన్ అనేది మెయిన్లీ డ్యూ టు ద కొయిషన్. సో పార్టికల్స్ మధ్య ఉన్న కొయిషన్ వల్ల మాత్రమే మనకి ఇక్కడ అట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఎందుకంటే ఈ సాయిల్స్ అనేవి ప్లాస్టిక్ నేచర్లో ఉండవు కాబట్టి, సో జస్ట్ కొయిషన్ ద్వారా మాత్రమే అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఓకే, అలాగే ఈ టైప్ ఆఫ్ సాయిల్స్ అనేవి, ఈ టైప్ ఆఫ్ సాయిల్ స్ట్రక్చర్ ఉంటే అది కన్స్ట్రక్షన్కి ఏమాత్రం పనికిరాదు, ఎందుకంటే లూజ్ సాయిల్ కాబట్టి. సో వైబ్రేషన్స్ని, షాక్స్ని అది తీసుకోలేదు. ఓకే, సో డిఫార్మేషన్స్ ఎక్కువ వచ్చి స్ట్రక్చర్ కూలిపోయే ప్రమాదం ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఫ్లాక్యులేటెడ్ సాయిల్ స్ట్రక్చర్. సో ఫ్లాక్యులేటెడ్ సాయిల్ స్ట్రక్చర్లోకి వచ్చేపాటికి ఏంటంటే మనకి ఈ పార్టికల్లో ఒకటి ఎడ్జ్, ఒకటి ఫేస్. ఓకే, సపోజ్ ఎడ్జ్ మీద ఏంటంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఫేస్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లాక్యులేటెడ్ ఈ క్లేస్లో, ఇది ఎక్కువగా క్లే పార్టికల్స్లో చూస్తూ ఉన్నాం. క్లే పార్టికల్స్లో ఎడ్జ్ మీద పాజిటివ్ ఛార్జ్, ఫేస్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక ఫేస్, ఒక ఎడ్జ్ దగ్గరికి వచ్చాయో, సో మనకు ఆటోమేటిక్గా రెండు అట్రాక్ట్ అవుతాయి, ఎందుకంటే ఆపోజిట్ ఛార్జెస్ ఆర్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఓకే, సో ఈ రెండు అట్రాక్ట్ అవ్వడం వల్ల సో మనకి పార్టికల్స్ అనేవి ఇలాగా ఫామ్ అవుతూ ఉంటుంది, స్ట్రక్చర్ అనేది ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈ ఫేస్ మీదకి ఈ ఎడ్జ్, ఈ ఫేస్ మీదకి ఈ ఎడ్జ్, అలాగే ఈ ఫేస్ మీదకి ఈ ఎడ్జ్, ఈ ఫేస్ మీదకి దీని యొక్క ఎడ్జ్. సో ఇలాగా మనకి ఒక ఫ్లాక్యులేటెడ్ బ్లాక్ లాగా సాయిల్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో
దీనికి దీనికి అడిషనల్గా మనకి ఫర్దర్గా డిస్పర్స్డ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అదే నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఏంటంటే డిస్పర్స్డ్ సాయిల్ స్ట్రక్చర్. సో డిస్పర్స్డ్ సాయిల్ స్ట్రక్చర్ కూడా మనం క్లే పార్టికల్స్లోనే ఎక్కువగా చూస్తాం. అంటే ఇది ఫ్లాక్యులేటెడ్కి ఎక్స్టెన్షన్. ఓకే, సో ఫ్లాక్యులేటెడ్లో మనకి ఒక ఆపోజిట్ ఛార్జెస్ అనేవి కంబైన్ అయినప్పుడు ఒక బ్లాక్ లాగా ఏర్పడుతూ ఉన్నాయి. సో అవి ఎప్పుడైతే నువ్వు రీమోల్డ్ చేసావో ఆ సాయిల్ని, ఆ పర్టికులర్ సాయిల్ ఆర్ క్లేని రీమోల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో ఇది మారిపోతుంది. పార్టికల్ ఫేస్ టు ఫేస్ ఎడ్జ్ టు ఫేస్ కాకుండా ఫేస్ టు ఫేస్ కానీ ఎడ్జ్ టు ఎడ్జ్ కానీ మనకి వచ్చేస్తాయి. అంటే అట్రాక్షన్ అనేది ఫేస్ టు ఫేస్ లింక్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఈ ఫేస్ టు ఫేస్ లింక్ వల్ల ఏంటంటే పార్టికల్స్ అనేవి కంబైన్ అవ్వవు. సో సమ్ రిపల్సివ్ ఫోర్స్ మధ్యలో ఉంటుంది కాబట్టి సో ఫేస్ టు ఫేస్ లైక్లీ చార్జెస్ ఆపోజిట్ చదరు, లైక్లీ చార్జెస్ రిపల్స్ ఇచ్చదు. సో ఆ రిపల్సివ్ ఫోర్సెస్ ఉండడం వల్ల రెండు కంబైన్ అవ్వవు, జస్ట్ సమ్ స్పేస్ అనేది మధ్యలో ఉండిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే సో ఈ స్పేస్ అనేది ఉండిపోయి స్ట్రక్చర్ అనేది మనకి ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి స్పేస్ ఇలా ఉండిపోయింది. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ సాయిల్స్ అనేవి హైలీ కంప్రెసిబుల్గా ఉంటాయి, అలాగే లెస్ పర్మిబుల్గా ఉంటాయి. అలా ఉండటం వల్ల మనకి ఏంటంటే స్ట్రెంగ్త్ అనేది స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది. టైంతో పాటు స్ట్రెంగ్త్ ఎప్పుడు కూడా సాయిల్కి తగ్గుతూ వెళ్తూ ఉంటుంది. చాలా స్లోగా తగ్గుతూ ఉంటుంది స్ట్రెంగ్త్. సో ఈ టైప్ ఆఫ్ సాయిల్స్ మనకి కన్స్ట్రక్షన్కి ఫేవరబుల్గా ఉంటాయి. ఎందుకంటే హైలీ కంప్రెసిబుల్ అంటేనే మ్యాక్సిమం డిఫార్మేషన్ని అచీవ్ అయిపోయింది. తర్వాత డిఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు ఎక్కువ. సో ఫర్దర్గా డిఫార్మేషన్ జరగదు కాబట్టి ఈ టైప్ ఆఫ్ సాయిల్స్ని ఈ టైప్ ఆఫ్ సాయిల్ స్ట్రక్చర్స్లో మనం కన్స్ట్రక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ సింపుల్గా ఆ రెండు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఫ్లాక్యులేటెడ్లో ఫేస్ టు ఎడ్జ్ ఓరియంటేషన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫేస్ టు ఫేస్ ఆర్ ఎడ్జ్ టు ఎడ్జ్ ఓరియంటేషన్ ఉండడం వల్ల మనకి రెండింటికి డిఫరెన్స్ అనేది ఇలా జరుగుతుంది. అక్కడ ఏంటంటే రెండు పార్టికల్స్ అట్రాక్ట్ అయిపోయి జాయిన్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే రెండు పార్టికల్స్ లైక్ చార్జెస్ కావడం వల్ల రిపల్షన్ జరిగి సో అవి రెండు కూడా జాయిన్ అవ్వవు, సమ్ స్పేస్ అనేది ఉండిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేపాటికి కోర్స్ గ్రెయిన్డ్ స్కెలిటన్ సాయిల్ స్ట్రక్చర్. సో ఇక్కడ మనకి కోర్స్ గ్రెయిన్డ్ స్కెలిటన్ సాయిల్ స్ట్రక్చర్ అంటే ఏం లేదు. కోర్స్ గ్రెయిన్ సాయిల్ ప్లస్ ఫైన్ గ్రెయిన్ సాయిల్ రెండు కంబైన్డ్గా ఉన్నప్పుడు ఇది అబ్జర్వ్ చేస్తాం. ఎప్పుడైతే కోర్స్ గ్రెయిన్ ఎక్కువగా ఉందో ఫైన్ గ్రెయిన్ తక్కువగా ఉందో అప్పుడు ఈ టైప్ ఆఫ్ సాయిల్ స్ట్రక్చర్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే కోర్స్ గ్రెయిన్ పార్టికల్స్ అన్నీ కూడా ఒక స్కెలిటన్ స్ట్రక్చర్ని లైక్ దిస్ స్కెలిటన్ స్ట్రక్చర్ని రిసెంబుల్ చేస్తాయి. సో మిడిల్లో ఉన్న ఈ వాయిడ్స్ ఉన్నాయి కదా, సో ఈ వాయిడ్స్లో ఈ ఫైన్ గ్రెయిన్ సాయిల్స్తో ఫిల్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ సాయిల్ అనేది మనకి హెవీ లోడ్స్ కండిషన్లో గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ స్ట్రక్చర్ అనేది కొంత డిస్టర్బ్ అయినా మనకి స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, సడన్గా తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ సాయిల్ స్ట్రక్చర్ ఉన్నంత వరకు మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే స్ట్రక్చర్ కొంచెం డిస్టర్బ్ అయినా సరే మనకి స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా కోల్పోతూ ఉంటుంది.
సాయిల్ అనేది. సో ఇప్పుడు లాస్ట్ వన్ వచ్చేపటికి క్లే మ్యాట్రిక్స్ సాయిల్ స్ట్రక్చర్. సో ఇది ఏంటంటే మనకి కాంపోజిట్ సాయిల్స్ అంటే డిఫరెంట్ సాయిల్ పార్టికల్స్ ఉన్నప్పుడు మనకి ఇది ఈ స్ట్రక్చర్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కాంపోజిట్, సో డిఫరెంట్ సైజెస్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్ అన్నీ కూడా కంబైన్డ్గా ఉన్నప్పుడు మనం చూస్తాం. సో ఇది ఎప్పుడంటే మనకి కోర్స్ గ్రైన్డ్ కన్నా ఫైన్ గ్రైన్ సాయిల్స్ ఎక్కువగా ఉంటే అక్కడ కోర్స్ గ్రైన్డ్ స్కెలిటన్ సాయిల్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటి, కోర్స్ గ్రైన్డ్ ఎక్కువ ఉంటాయి, ఫైన్ గ్రైన్ తక్కువ ఉంటాయి. ఇక్కడ అలా కాదు. సో కోర్స్ గ్రైన్ తక్కువ ఉండి ఫైన్ గ్రైన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాగా మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం. వాయిడ్స్ ఎక్కువ అవడం వల్ల మధ్యలో ఈ ఫైన్ గ్రైన్ ఎక్కువ అవడం వల్ల ఈ మధ్యలో వాయిడ్స్ అనేవి ఎక్కువైపోయి కోర్స్ గ్రైన్ అన్నీ కూడా సెపరేట్ అయిపోతూ ఉంటాయి. సో అంటే ఒక్కొక్క పార్టికల్ కింద కోర్స్ గ్రైన్ సెపరేట్ అయిపోయి మా మధ్యలో ఆ వాయిడ్ స్పేసెస్లో మనకి ఈ క్లే మ్యాట్రిక్స్ అనేది ఫిల్ అవుతూ ఫైన్ గ్రైన్ సాయిల్స్ అనేవి ఫిల్ అవుతూ ఉండి ఒక క్లే మ్యాట్రిక్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో అందుకే దీన్ని క్లే మ్యాట్రిక్స్ సాయిల్ స్ట్రక్చర్ అని ఉంటాం. ఓకే, సో ఇది మోస్ట్ స్టేబుల్ స్ట్రక్చర్. సో ఎక్కువగా స్టేబుల్గా ఉండే స్ట్రక్చర్ ఇది సాయిల్ స్ట్రక్చర్స్ అన్నిటిలో కల్లా. సో ఈ ఎక్కువగా స్టేబుల్గా ఉంటుంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ సాయిల్ మ్యాట్రిక్స్లో కూడా మనకి కన్స్ట్రక్షన్కి అనువుగా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ సాయిల్ స్ట్రక్చర్ కూడా మనకు అనువుగా ఉంటుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేపటికి 3-phase డయాగ్రామ్. మనకి సాయిల్ మెకానిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే 3-phase డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ అర్థమయ్యి ఇక్కడ వచ్చే టర్మ్స్ అన్ని గుర్తుంటే ఆటోమేటిక్గా సో ప్రతి రిలేషన్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకున్న తెలిసిన రిలేషన్స్ నుంచి ఒకదాని నుంచి ఒకటి ఈజీగా తీసుకురావచ్చు. మనకి ఏది అర్థం కావాలనుకున్నా, ఇటు కాంపాక్షన్ అర్థం కావాలన్నా, కన్సాలిడేషన్ అర్థం కావాలన్నా, లేదంటే బేసిక్ రిలేషన్స్ తెలియాలన్నా, అలాగే ఫౌండేషన్ ఇంజనీరింగ్ కూడా అర్థం కావాలన్నా ఈ 3-phase డయాగ్రామ్ అనేది మనకి బాగా తెలిసి ఉండాలి. ఓకే, సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అంటే వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్. సో వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ సో ఇక్కడ మనకి వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ టు ద వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ అంటే నథింగ్ బట్ వాయిడ్ రేషియో. సో ఏదైనా మనకి డయాగ్రామ్ అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. సో వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ అంటే వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ వాటర్. ఓకే, సో దీన్ని ఇలా మార్చొచ్చు కదా, వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ బై వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. సో ఏదైనా మనకి ఈ 3-phase డయాగ్రామ్లో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ గుర్తుంటే సో ఈ వాయిడ్స్ ఎలా తీసుకురావాలి, సో దాని నుంచి డిఫరెంట్ రిలేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఫర్దర్గా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ మెకానిజం ఆఫ్ సాయిల్ కాంపాక్షన్. సో కాంపాక్షన్ అనేది మనకి ఎందుకు చేస్తాం సాయిల్కి, సో సాయిల్ని స్టెబిలైజ్ చేసి
ఒక స్ట్రెంగ్త్ని గెయిన్ చేయించి సో ఆ పర్టికులర్ సాయిల్ని మన కన్స్ట్రక్షన్ పర్పస్కి యూజ్ అయ్యేటట్టు చేసుకోవడానికి కాంపాక్షన్ అనేది చేస్తాం. ఓకే, సో కాంపాక్షన్ అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే రిమూవింగ్ ద వాయిడ్స్. సో సమ్ ప్రెజర్ని అప్లై చేసి వాయిడ్స్ని రిమూవ్ చేయొచ్చు. సో అంటే ఏమీ లేదు, డ్రా చే సో మోర్ స్టెబిలిటీ గెయిన్ చేయడం వల్ల మనకి ఈ సాయిల్ అనేది కన్స్ట్రక్షన్ పర్పస్లో మనకి యూజ్ అవుతుంది. ఓకే, సో దీనికి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. స్టాటిక్ కండిషన్ ఉంది. స్టాటిక్లో నువ్వు లోడింగ్ అప్లై చేసి కాంపాక్ట్ చేయొచ్చు. వైబ్రేటర్స్ యూజ్ అవుతాయి. ఓకే, సో డిఫరెంట్ మెకానిజమ్స్ రోలర్స్ యూజ్ చేసి కాంపాక్ట్ చేయొచ్చు. సో ఏ ప్రాసెస్ చేసినా మనకి కాంపాక్షన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే డెన్సిఫై ద సాయిల్, ఓకే, బై రిమూవింగ్ ద వాయిడ్స్. ఓకే, సో ఈ వాయిడ్స్ అనేవి ఎందుకు రిమూవ్ చేయాలి? సాయిల్ స్టెబిలిటీని గెయిన్ చేయాలంటే వాయిడ్స్ రిమూవ్ అయ్యి అక్కడ కూడా మనకి పార్టికల్స్తో, ఆ వాయిడ్స్లో కూడా పార్టికల్స్తో ఫిల్ అయ్యి మనకి ఒక స్ట్రాంగ్ డెన్సిఫైడ్ లేయర్లా ఉన్నప్పుడు మాత్రమే సాయిల్ అనేది మనకి హెవీ లోడ్స్ని బేర్ చేస్తుంది, కొంచెం మినిమం లోడ్స్ని బేర్ చేస్తుంది. సో ఫర్దర్గా దానివల్ల మనకి కన్స్ట్రక్షన్కి ఎటువంటి ప్రాబ్లం రాదు. సో లాస్ట్ వన్, సో కాంపాక్షన్ మెకానిజం ఎలా జరుగుతుందో, అసలు కాంపాక్షన్ మెకానిజం అంటే ఏంటో ఇప్పుడు చూసాం. సో ఇప్పుడు మనకి కాంపాక్షన్ని, ఒక మెటీరియల్ కాంపాక్షన్ జరగడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఏమున్నాయి, సో డిఫరెంట్ టెక్నిక్స్ ఏమున్నాయి. సో చూస్తే వీటిలో మెయిన్గా ఏంటంటే ఈ మెథడ్స్ అన్నీ యూజ్ చేసి మనం ఏదో ఒక మెథడ్ ద్వారా మనం కాంపాక్షన్ అనేది చేసుకుంటాం. సో ఇట్లా ఫస్ట్ వన్, సో రోలింగ్ అనేది మనకి, సో రోలర్స్ని అబ్జర్వ్ చేస్తాం కదా. సో ఇవి ఎక్కువగా రోలింగ్ మెకానిజం అనేది స్పోర్ట్స్ పిచ్చెస్లో ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ టైమ్ పిచ్ ఎప్పుడైతే మారుతుంది అనుకుంటే రోల్ చేసుకుంటా ఉంటారు, తెలిసిందే కదా. సో మనకి ఈ రోలర్ కాంపాక్టర్స్ అనేవి ఈ వైబ్రేటరీ డివైజెస్తో కూడా కంబైన్ అయ్యి ఉంటాయి. వైబ్రేటరీ మనకి జనరల్గా రోలర్స్ వచ్చేప్పటికి వైబ్రేషన్ మెకానిజం మీద పనిచేయచ్చు, రోలింగ్ మెకానిజం మీద పనిచేయచ్చు. నీడింగ్ యాక్షన్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. నీడింగ్ యాక్షన్ అంటే తెలుసు కదా. సో నీడింగ్ మెకానిజం అంటే ఏంటంటే షియర్ ఆల్టర్నేటింగ్ మూమెంట్లో షియర్ అప్లై చేయడం. అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే మనకి చపాతీ పిండి కలుపుతాం కదా, సో సేమ్ అదే మోషన్. సో షియర్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఆ షియర్ స్ట్రెస్ వల్ల మనకి అక్కడ స్ట్రెస్ అనేది క్రియేట్ అయ్యి సాయిల్ అనేది కాంపాక్ట్ అవుతూ ఉంటుంది. సో జనరల్గా షీప్స్ ఫుట్ రోలర్ అనేది మనం ఈ నీడింగ్ యాక్షన్లో అబ్జర్వ్ చేస్తాం. షీప్స్ ఫుట్ రోలర్లోకి వచ్చేపాటికి మనకి బయటికి ప్రొజెక్ట్ అయ్యి చిన్న బల్జ్ అయ్యి ఉంటాయి. సో ప్రొజెక్షన్స్ లాగా ఉంటాయి. వాటిని ఆ సిలిండర్కి అటాచ్ చేసి ఉంటాయి. వాటితో ఎప్పుడైతే సాయిల్ మీద డ్రైవ్ చేస్తున్నారో అప్పుడు ఏంటంటే నీడింగ్ యాక్షన్ జరిగి షియర్ క్రియేట్ అయ్యి సాయిల్ మీద స్ట్రెస్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. సో ఓకే, సో జనరల్గా ఈ టైప్ ఆఫ్ ఎక్కడ ఎక్కువ వాడతామంటే వేస్ట్ కాంపాక్షన్లో కానీ ల్యాండ్ ఫిల్స్లో కానీ ఎక్కువగా
మనం ఈ టైప్ ఆఫ్ కాంపాక్షన్ అనేది చూస్తూ ఉంటాం. ఓకే, సో దీంట్లో మనకి ఇంకా మిగిలినవి ఏంటంటే, సో ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్, డిఫరెంట్ ప్రాపర్టీస్, సాయిల్ ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ కావచ్చు, ఇండెక్స్ ప్రాపర్టీస్ కావచ్చు, ఇంజనీరింగ్ ప్రాపర్టీస్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దీనికంతా మనకి ఏంటంటే 3 phase డయాగ్రామ్ అనేది మనకి బాగా ఐడియా ఉంటేనే సో ఈ 3 phase డయాగ్రామ్ మనకి బాగా ఐడియా ఉంటేనే అది మనం మిగిలిన రిలేషన్స్ కానీ ఇవి కానీ బాగా చేయగలుగుతాం. ఓకే, సో ఈ 3 phase డయాగ్రామ్ అనేది మనకి బాగా అర్థమైతే సో మిగిలిన రిలేషన్స్ కానీ డిఫరెంట్ ఇండెక్స్ ప్రాపర్టీస్ కానీ యాజ్ వెల్ యాజ్ మనకి ఇంజనీరింగ్ ప్రాపర్టీస్ కానీ అవన్నీ కూడా మనకి ఈజీగా అర్థమవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీకు త్వరగా నోటిఫై అవుతాయి.